ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విచారణలో సుకుమార్ పేరు. జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఆయనను విచారణ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ విచారణలో పలు ఆసక్తికర విషయాలను చెబుతున్నట్టు సమాచారం. ఈ కేసులో జానీ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న 21 సంవత్సరాల యువతిని వేధింపులకు గురి చేస్తున్నారు అని యువతి కేసు పెట్టడంతో దుమారం రేగింది. చిత్ర పరిశ్రమలో కూడా ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్ ఆమెను లైంగికంగా వేధిస్తూ ఎవరికీ చెప్పొద్దని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని, మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్నారు అని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 16 ఏళ్ల వయసులో మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారు అని సదరు యువతి జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కూడా ఆయన మీద కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు జానీ మాస్టర్ను విచారించాలి అని కస్టడీకి కోరగా కోర్టు 4 రోజుల కస్టడీని అనుమతించింది. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ను విచారిస్తున్నారు. అయితే విచారణలో జానీ మాస్టర్ అనేక సంచలన విషయాలను బయటపెడుతున్నారు అని సమాచారం. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు డైరెక్టర్ సుకుమార్ కు తెలుసునని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం. బాధితురాలు స్టేట్మెంట్ ను ముందు ఉంచి జానీ మాస్టర్ ను విచారిస్తున్న నార్సింగ్ పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించింది అని జానీ మాస్టర్ చెబుతున్నట్లు సమాచారం. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అని, డి షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది అని, మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాను అని చెప్పేదంతా అబద్ధమన్నారని సమాచారం. ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను అని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలి అని ఆమె వేధించిందని, అనేక మార్లు తన ఇబ్బందులను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకువెళ్లాను అని, సుకుమార్ ఆమెను పిలిచి మాట్లాడినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు అని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం. తనపైన ఏదో ఒక కుట్ర చేసి ఎవరో ఆ అమ్మాయితో తనపైన కేసు పెట్టించారు అని జానీ మాస్టర్ అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కేసులో సుకుమార్కు చాలా విషయాలు తెలుసును అని జానీ మాస్టర్ చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది. ఇక రేపటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. దీంతో జానీ మాస్టర్ కస్టడీ తరువాత కేసులో పురోగతి ఎలా ఉంటుందో ఆసక్తి కలిగిస్తోంది.